హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్. అందరికీ ఎంతో ఇష్టమైన బంగాళదుంప వేపుడుని చాలా ఈజీగా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ బంగాళదుంప వేపుడు కరకరలాడుతూ మంచి రంగు రుచిగా ఉండాలంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ బంగాళదుంప వేపుడుని రైస్లోకి, రోటీ, నాన్, పుల్కాలోనికి తీసుకోవచ్చు. సాంబారు, పప్పు, రసంలోనికి, పచ్చళ్ళలోనికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే వాటికి కాంబినేషన్గానైనా కూడా తినవచ్చు. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. 4 బంగాళదుంపలను తీసుకోవాలి. మనం బంగాళదుంపల ఫ్రై కోసం ఉడికించి పొట్టు తీసుకొని కట్ చేసుకొని తీసుకుంటున్నాము. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అండి. నేను చాలా ఈజీగా టేస్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. మార్నింగ్ పిల్లల యొక్క లంచ్ బాక్స్కు చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేయవచ్చు. ఇలా 4 బంగాళదుంపలను పొట్టు తీసుకోవాలి. ఇలా పొట్టు తీసినటువంటి బంగాళదుంపలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇలా చిన్న ముక్కలను కట్ చేసుకోవాలి. కట్ చేసినటువంటి ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఉండే విధంగా చూసుకోవాలి. అలా ఉండడం వలన ఫ్రై మొత్తం కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనికి కూలింగ్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కూలింగ్ వాటర్ను తీసుకుంటున్నాను. ఈ కూలింగ్ వాటర్లో మనం కట్ చేసినటువంటి బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఇలా కూలింగ్ వాటర్లో బంగాళదుంప ముక్కలను వేయటం వలన బంగాళదుంప పైన ఉండేటువంటి స్టార్చ్ మొత్తం పోతుంది. మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా బాండీకి అంటుకోకుండా ఉంటుంది. ఫ్రై మంచి టేస్ట్గా అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా కూలింగ్ వాటర్లో బంగాళదుంప ముక్కలను ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. ఇలా బంగాళదుంప ముక్కలను కూలింగ్ వాటర్లో నుంచి తీసినటువంటి తరువాత ఒక కాటన్ క్లాత్ పైన వేసి అందులోని వాటర్ మొత్తాన్ని తుడిచివేయండి. ఇలా చేయడం వలన మనం చేసేటువంటి క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. అది నాకు వీడియో క్లిప్లో మిస్ అయింది, అందుకే ఆడియోలో చెప్తున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను తీసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఎందుకంటే మనం కూలింగ్ వాటర్లో ఒక 5 నిమిషాల పాటు మనం కట్ చేసిన బంగాళదుంప ముక్కలను ఉంచుకున్నాం కాబట్టి. తర్వాత పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే ధనియాలు వేసుకొని వాటిని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయినటువంటి తరువాత కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలను కాటన్ క్లాత్ పైన వేసుకొని తుడుచుకొని తీసుకొని వేసుకోవాలి. అప్పుడే మనం చేసేటువంటి ఫ్రై క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. ఈ ఆయిల్లో బంగాళదుంప ముక్కలను ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉంచితే బంగాళదుంప ముక్కలు అనేటువంటివి మెత్తగా వస్తాయి. అప్పుడు బంగాళదుంప ముక్కలు చిదురైపోతాయి. అలా కాకుండా మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్కలలో సాల్ట్ కానీ పసుపు కానీ యాడ్ చేయకండి. తర్వాత 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ ఆయిల్లో పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికోసమని కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి 8 వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. అలాగే 10 వరకు మిరియాలను వేసుకోవాలి. తరువాత మీకు కావాల్సినంత స్పైస్ని బట్టి మీరు కారంను యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారంను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తరువాత అందులోనికి సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ను ముందే వేయడం లేదు, ఎందుకంటే సాల్ట్ వేస్తే ముద్దగా అవుతుంది. అందుకోసమని ఒకసారి మిక్సీ పట్టుకున్నటువంటి తరువాత సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. తరువాత మూత పెట్టి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ కారాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలలో కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కలిసే విధంగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. తరువాత
మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కారాన్ని వేసుకొని ఇవన్నీ కూడా బంగాళదుంప ముక్కలకు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలు విరిగిపోకుండా అట్లకాడతో కానీ ఇలా చెక్కగింటతో కానీ కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుమును యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము కూడా ఫ్రైలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫ్రై చేసినటువంటి బంగాళదుంపలు ఎక్కడా కూడా చిదురు కాకుండా ప్యాన్కి అంటుకోకుండా విడివిడిగా చాలా క్రంచీగా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా త్వరగా అవుతుంది, అలాగే తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే స్మార్ట్ తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.